హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లోకి తెలుగు టైటన్స్ పవన్ శరావత్ని రిలీజ్ చేస్తుందా లేదా అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లోకి పవన్ శరావత్ని విడిచిపెట్టబోతోంది తెలుగు టైటన్స్. గ్యారంటీగా విడిచిపెడుతుంది తెలుగు టైటన్స్. దీనికి ప్రధానమైనటువంటి కారణం పవన్ శరావత్ యొక్క ప్రైస్ ట్యాగ్ అని చెప్పుకోవచ్చు. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో తెలుగు టైటన్స్ పవన్ శరావత్ని 1,72,00,000కి తీసుకోవడం జరిగింది. ఇది చాలా పెద్ద ప్రైస్ ట్యాగ్. దానికి ఉన్నటువంటి ఇంజురీ కన్సర్న్స్ రీత్యా మనం చూసుకున్నట్టయితే ఇది చాలా చాలా బిగ్ అమౌంట్. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లోకి పవన్ శరావత్ని విడిచిపెట్టి తక్కువ ప్రైస్ ట్యాగ్లో ఎఫ్బిఎంని ప్రయోగించి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్. విడిచిపెడుతుంది. ఆ తర్వాత ఎఫ్బిఎంని ప్రయోగించి పవన్ శరావత్ని బైబ్యాక్ చేయబోతోంది తెలుగు టైటన్స్. సో నా అనాలిసిస్ ప్రకారం అయితే తెలుగు టైటన్స్ ఖచ్చితంగా పవన్ శరావత్ని ఆక్షన్లోకి విడిచిపెట్టాలి అండ్ ఆ తర్వాత ఎఫ్బిఎంని ప్రయోగించి పవన్ శరావత్ని రీటైన్ చేసుకోవాలని చెప్పేసి నేను భావించడం జరుగుతోంది. సో ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చెక్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఈ సిరీస్లో ఇది ఒక మొదటి వీడియో. ప్రో కబడ్డీ సీజన్ 12 సిరీస్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆ సిరీస్లో ఏ టీం ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేయబోతోంది అండ్ దాంతోపాటుగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ ఎప్పుడు జరగబోతోంది, మిగిలినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ సిరీస్లో ఏ ఒక్క వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే కనుక మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ తర్వాత బెల్ ఐకాన్ని ఆన్లో చేసుకున్నట్టయితే కనుక ఏ ఒక్క అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందేందుకు అవకాశం ఉంటుందన్నమాట.